హలో ఆల్. ఈ వీడియోలో మనం జేఎన్టీయూకి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. సో మనకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడనేది క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీకే చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఈ క్వశ్చన్స్ అనేటివి పక్కాగా చదవాలి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 1లో ఇక్కడ ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని ఉంది కదా, అది మాత్రం 100%గా నేర్చుకోవాలి. మ్యాక్సిమం డాన్ ష్యూర్గా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ అది రాకపోతే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, అందులో నుంచి బ్లాక్ డయాగ్రామ్, ఆల్జిబ్రా, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ కానీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేటివి అడగొచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ లోనే అడగొచ్చు మ్యాక్సిమం వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి టైం రెస్పాన్స్ అనాలిసిస్. ఇందులో డీసీ సర్వర్ మోటార్, ఏసీ సర్వర్ మోటార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి. అండ్ పొటెన్షియోమీటర్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇందులో టైం రెస్పాన్స్ ఇక్కడ పార్ట్ 2లో అంటే యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేటివి రైట్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసి టాప్ 1లో ఇక్కడ టాప్లో ఉన్న సెక్షన్ నుంచి కానీ ఇక్కడ అందులో నుంచి ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ టైం రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్ కానీ, ఇక్కడ డిజైన్ స్పెసిఫికేషన్ అండ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్ కానీ అడగొచ్చు మ్యాక్సిమం వచ్చేసి. ఇక్కడ యూనిట్ 3 చూస్తే ఇక్కడ మనము కాన్సెప్ట్స్ ఆఫ్ స్టెబిలిటీ అని ఉంది కదా, ఇందులో డాన్ ష్యూర్ క్వశ్చన్ వచ్చేసండి రూట్ లోకస్ లేనిది క్వశ్చన్ పేపరే ఉండదు. మ్యాక్సిమం వచ్చేసి చాలా సార్లు ప్రతి ఒక్క పేపర్లో వచ్చేసి రూట్ లోకస్ అనే కాన్సెప్ట్ పక్కాగా ఇస్తారు. సో ద రూట్ లోకస్ కాన్సెప్ట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రూట్ లోకస్. ఇక్కడ రౌత్ హర్విచ్ స్టెబిలిటీ క్రియేషన్, ఇది కూడా మ్యాక్సిమం అడగొచ్చు. అండ్ లేకుంటే అది అడగకుంటే రిలేటివ్ స్టెబిలిటీ అనాలిసిస్. కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్లో వస్తాయి, ఫైనల్ ఎగ్జామ్స్. ఫోర్త్ యూనిట్కి వచ్చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్. ఇందులో డాన్ ష్యూర్ క్వశ్చన్ వచ్చేసి 100%కి 100% పోలార్ ప్లాట్స్ అండ్ బ్లోడ్ ప్లాట్ అండ్ నిక్విస్ట్ స్టెబిలిటీ క్రియేషన్. ఈ 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం 100% ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా 10 మార్క్స్ అనేటివి ఎండ్ చేయొచ్చు. ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్ యూనిట్లో మనకి ఇక్కడ స్టేట్ వేరియబుల్స్ అండ్ స్టేట్ మోడల్స్ అనేటివి ఉన్నాయి కదండి. ఆ స్టేట్ మోడల్స్ అనేటివి ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ అని ఉంది కదా, ఆ కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ మెథడ్ కూడా నేర్చుకుంటే ఇంకా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకుంటే ఈజీగా 40 నుంచి 50 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. 2 మార్క్స్ అనేటివి ఇందులో స్టార్టింగ్లో డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. రూట్ లోకస్కు సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి కదండి, ఆ డెఫినేషన్స్ అనేటివి నేర్చుకుంటే ఈజీగా మీకు మ్యాక్సిమం 50 అబవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇవి కంట్రోల్ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.